ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ప్రియమైనటువంటి వారలారా, గడిచినటువంటి దినాలు, గంటలు, నిమిషాలు ఆయన యొక్క మహాకృప కింద మనమందరం భద్రపరుచుంటున్నాం. డిసెంబర్ నెల వస్తుంటున్నాననే యేసుక్రీస్తు యొక్క పుట్టుక మనల్ని పలకరిస్తూ, మనల్ని ఆనందపరుస్తూ, మన జీవితాల్లో వెలుగు నింపుతూ, మన కుటుంబాల్లో నూతనమైనటువంటి ఆశని పుట్టిస్తూ, జీవితంలో క్రొత్త చిగురు పుట్టడానికి నాంది పలికేటువంటి నెల డిసెంబర్ నెల. యావత్ ప్రపంచం కూడా సంతోషించే నెల. యావత్ ప్రపంచంలో ఉన్న మానవ జాతికి ఆనందాన్ని ఇచ్చేటువంటి నెల యేసుక్రీస్తు పుట్టుక నెల. డిసెంబర్ అంటానే మన జ్ఞాపకం వచ్చేది నూతన సంవత్సరం మనం అడుగు పెడుతున్నామని. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారి జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం ఏది అంటే, ఒక అద్భుతమైనటువంటి కొత్త సంవత్సరం ఏది అంటే, ఆ కొత్త సంవత్సరానికి ప్రారంభం ఏది అంటే డిసెంబర్ మాసం అండి. ఈ డిసెంబర్ మాసం వస్తుంటుంటే మన కుటుంబాల్లో, మన యొక్క బంధువుల్లో, స్నేహితుల్లో ఆనందాన్ని కలిగించేటువంటి నెల యేసుక్రీస్తు పుట్టుక నెల డిసెంబర్ నెల. అందుకే లూకాసు వార్తలో ఒక మాట రాయబడుతూ ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినప్పుడు, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజల అందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు దూత ఎప్పుడైతే ఆ చీకటిలో ఉంటున్నటువంటి గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళినప్పుడు మహాప్రకాశవంతమైనటువంటి వెలుగును చూసి వారు భయపడ్డారు, మిక్కిలి భయపడ్డారు. కానీ దేవదూత అంటున్నారు, మీరు భయపడబాకండి, మీకు మహా సంతోషకరమైనటువంటి వర్తమానమును నేను తీసుకొచ్చున్నాను, మీకు శుభములు అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మీ జీవితంలో శుభములు కలుగును గాక. నూతన సంవత్సరంలో మేలులు పొందిపోతున్నటువంటి మీకు శుభములు కలుగును గాక. గడిచినటువంటి దినాలన్నీ కూడా, రోజులన్నీ కూడా దుఃఖము వేదనతో సలిపినటువంటి దినాలన్నీ కూడా ఒక్కసారిగా కొట్టివేసేటువంటి, ఒక్కసారిగా పారదొలుతున్నటువంటి క్రిస్మస్. ఈ క్రిస్మస్ వస్తుందంటేనే సంతోషం అండి. ఈ క్రిస్మస్ వస్తుందంటేనే సమాధానం అండి. క్రిస్మస్ వస్తుందంటేనే మరి నూతనమైనటువంటి చిగురు పుడుతుందండి. అందుకే యెషై మొద్దు నుండి పుట్టినటువంటి చిగురు ఈరోజు మీ జీవితంలో చిగురింపజేసి సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా దేవుడు మిమ్మల్ని ఉంచబోతుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ జీవితంలో ఉన్న దుఃఖమంతా కూడా సమాప్తమైంది. ఎందుకంటే యేసయ్య పుట్టాడు. ఎవరి కొరకు అంటే మీ కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు, యావత్ ప్రపంచంలో ఉన్న మానవ జాతి కొరకు పుట్టాడు. మానవ జాతిలో ఉన్న దుఃఖాన్ని దూరం చేయడానికి, మానవ జాతిలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలడానికి ఆయన శిశువుగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజముల మీద రాజ్య భారము మోపబడి ఉన్నది. ఎందుకో తెలుసా? ఆ భారం అంతా నీదే. నీ భారాన్ని మోయటానికి శిశువు పుట్టినాడు. ఇంతకాలం నాకు ఎవరు లేరు, నా కష్టాలు నేనే పడుతున్నాను, నా దుఃఖం నేనే భరిస్తున్నాను. లేదు, నీ భారం మోయటానికి, నీలో సంతోషం నింపడానికి, నీ కుటుంబ జీవితంలో ఆనందం కలిగి చేయడానికి యేసు పుట్టి ఉంటున్నాడు. ఈయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. క్రీస్తు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాల్ని, మీ పనిని సంపూర్ణంగా ఆశీర్వదించి దీవించును గాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పక్షాన్ని ప్రార్థన చేయబోతున్నాను. మహిమ ఘనతలకు యోగ్యుడా, మారనే దేవుడా, చీకటిలో నాయన గొర్రెల కాపుర దగ్గరికి వెళ్ళినటువంటి ఆ సువర్తమానం బిడ్డలందరికీ పంపడానికి కృప చూపించారు. ఇది సువర్తమానము, శుభం కలిగించే వర్తమానము, సంతోషం కలిగించే వర్తమానం. అయితే ఎంతమంది అయితే ఇష్టపడుతున్నారో, ఆశపడుతున్నారో, నమ్ముతున్నారో వారందరి జీవితంలో శుభములు కలుగును గాక. వారందరి జీవితంలో ఆశీర్వాదము కలుగును గాక. మీ ఆత్మతో నింపి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.